హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే మీకు ఇవాళ అర్థమైపోయింది కదా. మన రెసిపీ వచ్చేసి పాకం పట్టకుండా నల్ల నువ్వుల లడ్డు బెల్లంతో ఎలా తయారు చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అవి మొత్తం మనం వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడు వచ్చేసి అవుట్పుట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇట్లాగే మనం ఇప్పుడు తయారు చేసుకుందాము. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇవి నల్ల నువ్వుల్ని ముందు నీట్గా శుభ్రం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వాటిలో ఏమన్నా మట్టి ఏమన్నా ఉంటే చూసుకోండి. తర్వాత వచ్చేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకుంటాం మనము. డ్రై రోస్ట్ చేసుకుంటే అంటే ఆయిల్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫ్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, మధ్యలో టిప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకూడదు, పైన మాడిపోతాయి, టేస్ట్ బాగోదు. ఎప్పుడైనా సరే మనం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా మనం ఫ్రై చేసే దాంట్లోనే చాలా టేస్ట్లు మారిపోతూ ఉంటాయి. కాబట్టి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి, దోరగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ వచ్చేసి. ఖచ్చితంగా చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇందులో మనం బెల్లంతో తయారు చేసుకుంటున్నాము. అసలు పాకం అనేది అవసరం లేకుండా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అవి నువ్వులు ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాము. మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాగా పిండి అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం యాడ్ చేసుకోబోతున్నాము. చక్కగా సింపుల్ ఇంగ్రీడియంట్సే, 2-3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం బాగా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. మనం బెల్లం మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి బెల్లం అనేది. ఇప్పుడు నీట్గా దీన్ని బెల్లంతో బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పౌడర్ చేసుకుంటేనే బెల్లం మనకి ఈజీగా దాంట్లో మెల్ట్ అవుతుంది కదా, బాగా ఈజీగా అయిపోతుంది మనకి పని అనేది. ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకోవాలి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మాత్రం. చక్కగా రోజుకు ఒక్క లడ్డు తింటే మనకి కావాల్సిన కాల్షియం అంతా మన బాడీకి అనేది వచ్చేస్తుంది. పాలల్లో కన్నా కూడా ఎక్కువ కాల్షియం ఉంది నువ్వుల్లో మనకి. దీంట్లోనే మళ్ళీ నల్ల నువ్వులు ఉన్నాయి కదా ఇప్పుడు మనం చేసింది, తెల్ల నువ్వులతో కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి. దీనికి ఈజీ ప్రాసెస్ ఉంది, దానికి నేను వీడియో పెట్టాను, దాన్ని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. మీ ఇష్టం, మీరు బాగా నెయ్యి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. అంటే మనకు ముద్ద కట్టే అంత నెయ్యి అవసరం అవుతుంది కాబట్టి, అంటే మ్యాక్సిమం నువ్వుల్లో ఏంటంటే మనకి ఎక్కువ నెయ్యి అనేది పట్టదు కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ముద్దలు కట్టుకోవాలి. చక్కగా ఎవరైనా తినవచ్చు, మంచిది హెల్త్కి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మనకి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి సంక్రాంతికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అంటే సంక్రాంతి అంటే ఏంటి, అసలు ఈ భోగి, ఇవన్నీ గురించి కూడా వీడియో ఉంది, ఒకసారి చూడండి. అదేవిధంగా మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, బీట్రూట్తో లిప్ బామ్, ఫేస్ సోపు, అవన్నీ ఎలా చేసుకోవాలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి బాగా మనం నెయ్యి సరిపోయింది. ఇప్పుడు ముద్దలు కట్టేసుకోండి, మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోండి. చేసుకుని చక్కగా వీటిని మనం బాక్స్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుని తినొచ్చు. చాలా అండ్ హెల్తీ రెసిపీ ఇది వచ్చేసి, చాలా హెల్తీ మనకి ఇది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మన ఛానల్లో మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు చూడొచ్చు. ఇంకా వచ్చేసి మన ఛానల్కి సంబంధించి ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్